నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారత పురావస్తు శాఖ తవ్వకాలలో ఇటీవల బయటపడిన ఆధారాలు, అవే కేంద్రం జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రార్థనా స్థలాల ప్రత్యేక అధికారాల చట్టం 1991ని రద్దు చేయడం అవసరమని ప్రముఖ చరిత్రకారుడు విక్రమ్ సంపత్ అభిప్రాయపడ్డారు. కాశీలోని జ్ఞానవాపి మసీదులో దాదాపు 55 హిందూ దేవీ దేవతల ప్రతిమలు బయటపడిన సంగతి తెలిసిందే. త్వరలో పాఠకులు చెంతకు రాబోతున్న డాక్టర్ సంపత్ రచన వెయిటింగ్ ఫర్ శివ అన్ఎర్తింగ్ ఆఫ్ ది ట్రూత్ ఆఫ్ జ్ఞానవాపి ఈ అంశం గురించి విపులంగా విశ్లేషించారు. దురాక్రమణదారుల కారణంగా ఇతర మతాల వారి పరమైన తమ ప్రార్థనా స్థలాలను హిందువులు శాంతియుతంగా న్యాయ పోరాటంతో తిరిగి స్వాధీనం చేసుకునే హక్కును 1991 నాటి ఆ చట్టం భంగపరుస్తుందని ఆయన వాదించారు. ఒక ప్రజాస్వామిక దేశంలో అలాంటి చట్టాలు ఎలా వర్తింపచేస్తారని ఆయన ప్రశ్నించారు. పివి నరసింహారావు ప్రధానిగా ఉండగా ఆ చట్టం రూపొందించారు. తరువాత ప్రభుత్వాలు మారినా ఆ చట్టాన్ని యథాతథంగా కొనసాగించవలసి వస్తోంది. అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన మధుర కాశీ ఆలయ వాస్తవ పరిస్థితులు తెలిసినా కూడా ఆ చట్టాలు రద్దు చేయలేదు. టర్కీలో జరిగిన పరిణామాలను విక్రమ్ ఉదాహరించారు. అక్కడ పురాతన చర్చిలను మసీదులుగా మార్చారు. దీనిని చూసైనా 1991 చట్టం గురించి పునరాలోచించాలని విక్రమ్ పిలుపునిచ్చారు. జ్ఞానవాపి ప్రదేశంలో హిందువులకు ఉన్న ఆధ్యాత్మిక బంధం, హిందూ ధర్మంలో ఆ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యం గురించి సంపత్ వివరించారు. అలాగే వందల సంవత్సరాల క్రితం అక్కడ శివాలయం ఉండేదన్న సంగతి కూడా ఆ చరిత్రకారుడు రుజువులో ప్రస్తావించారు. ఇంతకాలానికి కోర్టు అనుమతితో సెల్లార్లో శివుడికి పూజలు చేసుకునే అవకాశం వచ్చింది. జ్ఞానవాపి మసీదు పేరుతో పిలుస్తున్న స్థలంలో తమకు పూజలకు అనుమతి కావాలని పలువురు హిందువులు కోర్టును ఆశ్రయించడం, కోర్టు అక్కడ తవ్వకాలు జరిపించాలని భారత పురావస్తు శాఖను ఆదేశించడం తెలిసిందే. ఇప్పుడు మసీదుగా చలామణి అవుతున్న ఆ కట్టడానికి ముందు 17వ శతాబ్దంలో అక్కడ వేరే కట్టడం ఉండేదని తవ్వకాలు రుజువు చేశాయి. అక్కడ ఉన్న హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించారన్న వాస్తవమని శాస్త్రీయ పరీక్షలు కూడా నిర్ధారించాయి. ఇక్కడ దొరికిన అరబిక్, పార్షియన్ శిలాశాసనాలు ఔరంగజేబ్ కాలానికి చెందినవి కాబట్టి అక్కడ అంతకు ముందు ఉన్న హిందూ దేవాలయం ఔరంగజేబ్ కాలంలోనే కూల్చారని చరిత్రకారులు భావిస్తున్నారు. అలాగే మసీదుగా చెబుతున్న ఆ కట్టడానికి చెందిన పశ్చిమ ప్రాకారం, దాని నిర్మాణం అది ఖచ్చితంగా ఒకనాటి హిందూ కట్టడమేనని రుజువు చేస్తోంది. మసీదు నిర్మాణంలో పాత గుడికి సంబంధించిన స్తంభాలు కూడా వినియోగించిన సంగతి బయటపడింది. నిజానికి ఈ అంశం మీద ఇప్పుడు పెద్ద ఎత్తున హిందువులు న్యాయ పోరాటం చేస్తున్నారు. విక్రమ్ సంపత్ ప్రముఖ రచయిత ఆనంద్ రంగనాథన్, సుప్రీంకోర్టు న్యాయవాది, రచయిత సాయి దీపక్ కూడా మసీదులుగా మార్చిన అన్ని హిందూ దేవాలయ గురించి న్యాయ పోరాటం చేస్తామని ఇప్పటికీ హెచ్చరించారు. ఇలాంటి దేశంలో 40,000 ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వాలు స్పందించి 1991 నాటి చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. ఈ చట్టం రద్దుపై మీ అభిప్రాయం ఏంటి? రచయిత అలాగే న్యాయవాది కోరుతున్నట్టుగా అలాంటి చట్టాలను నిర్మూలించాల్సిన అవసరం ఉందంటారా? ఆలయాలను మసీదులుగా మార్చిన తర్వాత న్యాయ పోరాటంగా చేసినా సరే మళ్ళీ ఆలయాలుగా మార్చుకోవడానికి పట్టే సమయానికి ఇలాంటి చట్టాలు ఆటంకంగా మారుతున్నాయి అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి.